ఏంటి ఎక్కడ తడైపోయింది? ఎంత పని చేసావురా? ఆ గుళ్ళో అరటి పళ్ళు కొబ్బరి చెప్పులు అయి తిని బతుగా పోదాన్ని పొడి చేసావా? అయ్యి బాబాయ్ బాబాయ్, ఆ పొడిచినోడు పూర్తిగా అయినా పొడవలేదు, సగం పొడిచి వచ్చేసావు. ఈ మేటర్ సూర్యమూర్తికి తెలిసిపోవడం ఖాయం. ఆయన పెద్ద పుల్ల వచ్చేయడం ఖాయం. నేను కొలపొడి చేయడం ఖాయం. నీ కాళ్ళు చేతులు ఎరిచేసి పైకి ఇసిరేయడం ఖాయం. ఆ కాకులు గతులు ఎత్తుకుపోవడం ఖాయం. అయ్యి బాబోయ్, మీ అన్నయ్య కూడా సమయానికి గుళ్ళో లేడు రోయ్. ఊర్లో పారిపోరా. ఆ మంచం కింద తూరు అట్టకెక్కే. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. మావా, నువ్వు ఓ అని కంగారేం పడిపోక్కర్లేదు. ఏంటి కాలు కాళ్ళ పిల్లగా తిరిగేస్తావు? ఆ పిల్లని సూర్యం బాబు కట్టబెట్టద్దని నెత్తి నోరు మొత్తుకున్నా. నా మాటలు అక్కడే కూడా కట్టబెట్టారు. ఇప్పుడు ఆ విషయం ఆయనకి తెలిసిందనుకుంటాను. నన్ను అర్జెంట్ గా రమ్మని కబురు తెచ్చారు. అయితే వెళ్ళు. వెళ్ళారంటే అడ్డంగా నరికి అవతల మారేస్తాడు. నువ్వు వెళ్ళకపోయినా ఆయన వచ్చి నేను కసక్కనే వేస్తాడు. నా కడుపును పుట్టి నా సాగే కోరుకుంటాడంటే ఇలా జరుగుతుందని తెలిసే నీ కడుపులో పుట్టకుండా అమ్మ కడుపులో పుట్టా. నా బాబు ఏంటి సూర్యమూర్తి గారు రమ్మన్నారని గెలేదా? వెళ్తారు గాని ఇంతకీ పెదబాబు గారు ఈయనెందుకు రమ్మన్నట్టు? రేపు వాళ్ళ పాప పుట్టినరోజు కదా, పాలు కావాలంటే తొందరగా వెళ్ళు. వారని పాల కోసం కవర్ పెడితే ప్రాణాలు పోతాయని భయపడి తెచ్చావు. నిజంగానే భయపడ్డాను రా. అమ్మయ్యా, గండం గడిచింది. వెళ్ళు. వంటలన్నీ చాలా బాగున్నాయి. అలాగా రాణి, ఏంటలా ఉన్నా? నా పుట్టినరోజుకి అందరూ వచ్చారు, చిన్నాను మాత్రం రాలేదు. మనం వెళ్ళి పెంచుకొద్దామా? ఏంటమ్మా, నీకు చిన్నాని మీద కోపంగా ఉందా? లేదమ్మా. మరైతే రా వెళ్దాం. రాణి, చిన్నాన్న, హ్యాపీ బర్త్డే టు యూ. ఏం చిన్నాన్న ఇంత లేటు? నువ్వు రావేమో అనుకున్నాను. మా చిట్టి తల్లి పుట్టినరోజుకి రాకుండా ఎలా ఉంటాను? మరైతే పద చిన్నాన్న, అన్నం తిందు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. రా చిన్నాన్న. వసుంధర, ఈరోజు శత్రువులకైనా మన ఇంట్లో భోజనం పెట్టాలి. ఆకలితో వెళ్ళకూడదు. అలా అని ఇంటి కోడలు వడ్డించాల్సిన అవసరం లేదు. రా.